ఈ వీడియో నువ్వు 1.5 ఎక్స్‌లో చూస్తావా? 2 ఎక్స్‌లో చూస్తావో నాకు తెలియదు గానీ, ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడు మామ. ఎందుకంటే టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ 2025 ఎగ్జామ్ గురించి అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే మాత్రం మనకు 1000+ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి మామ. ఆ ఎగ్జామ్ ఏంటిదో కాదు మామ, టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ 2025. దీని గురించి మనం క్లియర్‌గా క్లారిటీ అయితే తెలుసుకుందాం. వీటి ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సిలబస్ ఏంటిది, జాబ్ ఎలా వస్తుంది, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ట్రూ ఫ్రెండ్స్ అనిపించుకుంటారో వాళ్ళకైతే షేర్ చేయమా, డెఫినెట్‌గా యూస్ఫుల్ అవుతుంది. Are you looking for a job in top MNC companies like TCS, Jio, Asian Paints? This is the exam that can change your life in 2025. టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ అనే సింగిల్ టెస్ట్తో 4000+ కంపెనీస్లో జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఎవరైనా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజు ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అండ్ బోనస్ టిప్స్ కూడా నేను ఇస్తాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ అంటే ఏం లేదు మామ, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్. ఇది ఒక మల్టీ ఇండస్ట్రీ హైరింగ్ టెస్ట్. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే టీసీఎస్ ఐఆన్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తారు. ఐటీ అయినా నాన్ ఐటీ ఏ ఫీల్డ్లో అయినా. వీళ్ళు యాక్సెప్ట్ చేసే కంపెనీస్ ఏంటిదంటే టీసీఎస్, జియో, ఏషియన్ పెయింట్స్, 4000+ అదర్ కంపెనీస్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వ్యాలిడిటీ అక్రాస్ ఎలా చేస్తారంటే వీళ్ళు ఐటీ, సేల్స్, మార్కెటింగ్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లోని, ఫైనాన్స్ రోల్స్లో కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తారు. వీళ్ళు ఒక ఎగ్జామ్ రాస్తే చాలు. ఎప్పటి వరకు మనకు ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ టెస్ట్ ఉంటుందంటే అప్ టు 2 years వరకు అయితే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. స్కోర్ కార్డు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. ఈ ఒక్క ఎగ్జామ్తో చాలా కంపెనీస్లో జాబ్ ఛాన్సెస్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. మన స్కోర్ని కూడా కంపెనీస్లో డైరెక్ట్గా చూస్తారు. ఇలా కూడా యూస్ఫుల్ అవుతుంది మనకు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి డీటెయిల్స్ అయితే. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. ఈ టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికి ఉంటుందంటే డెఫినెట్లీగానైతే మనం ఫైనల్ ఇయర్స్ ఆర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే డెఫినెట్లీగా ఉంటుంది. వాళ్ళ అందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, డిప్లొమా ఎక్సెట్రా ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెషర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ ఫ్రెషర్ అయినా పర్వాలేదు, వర్కింగ్ ప్రొఫెషనల్ లైక్ 2 years 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, నువ్వైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటంటే 18 years అయితే ఎబోవ్ ఉండాలి. నీకు ఎబోవ్ ఉంటేనే ఈ ఎగ్జామ్కు నువ్వు క్వాలిఫై అయినట్టు, లేదంటే లేదు. నో పర్సంటేజ్ రిస్ట్రిక్షన్. పర్సంటేజ్ అయితే నిన్ను చూడరు. 12th డిగ్రీలో మినిమం మార్క్స్ కావాల్సిన అవసరం లేదు. వీళ్ళైతే నో పర్సంటేజ్ అయితే వీళ్ళు చూసుకోరు. నువ్వు ఇంజనీరింగ్ అయినా, నాన్ టెక్నిక్ అయినా, డిప్లొమా అందరికైతే ఆపర్చునిటీస్ ఉంది. డెఫినెట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ అండ్ ఫీజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 5th September 2025 అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు అప్లై ఉందంటే 24th August 2025 వెళ్ళి అప్లై చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. చాలామంది అప్లై చేస్తారు కాబట్టి అందులో నువ్వు కొన్ని కావాలంటే ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకో. నెక్స్ట్ ఫీజు డీటెయిల్ చూసుకుంటే మనకు బేస్డ్ ఆన్ ప్యాకేజ్ సెలెక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఎన్క్యూటీ కాంజుగేటివ్ ఓన్లీ అయితేనే మనకు 599 రూపీసే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఎన్క్యూటీ ప్లస్ ఐటీ ప్రోగ్రామింగ్ అయితే 999 రూపీసు, ప్లస్ సైకోమెట్రిక్ టెస్ట్ అయితే 399 రూపీసే. ఫుల్ కాంబో అంటే ఆల్ మాడ్యూల్స్ కావాలంటే మాత్రం మీకు 1149 రూపీస్ టు 1299 రూపీస్ అయితే ఉంటుంది. ఇలా ఫుల్ ప్యాకేజ్ సెట్ అయితే మనకి ఇస్తారు. మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకొని దాని గురించి అయితే ప్రిపరేషన్ చేస్తారు. బోనస్ స్కిల్ ప్యాక్ ఫ్రీ. ఇందులో ఏమేమి చేస్తారంటే ఇంటర్వ్యూ రీడ్నెస్ అండ్ కెరియర్ టూల్ కిట్స్ కూడా ఇస్తారు వీళ్ళు. స్కిల్ రిపోర్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీళ్ళు తీసుకున్న ప్యాక్లో. అలాగే నేను రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఆ లింక్ పని చేయకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ లింక్ అయితే మన బయోలో ఉంటుంది, అది కూడా చూసుకోండి. లింక్లో మీ స్ట్రీమ్ని బేస్ చేసుకొని కరెక్ట్ ప్యాకేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఎగ్జామ్ని అయితే మంచిగా రాయండి. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ ఎన్క్యూటీ కాంజుగేటివ్ స్కిల్స్లో మాత్రం వర్బల్ ఎబిలిటీ అంటే లైక్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఇలా అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీ, ఫజిల్స్ కానీ, లాజికల్ థింకింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చేయాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు మనల్ని. నెక్స్ట్ ఏంటంటే న్యూమరిక్ ఎబిలిటీ. ఈ న్యూమరిక్ ఎబిలిటీ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ, పర్సంటేజెస్ కానీ ఇలా అయితే చాలా అడుగుతారు మనల్ని. ఇదైతే మనకు కాంజుగేటివ్ స్కిల్స్లో అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఐటీ ప్రోగ్రామింగ్. ఈ ఐటీ ప్రోగ్రామింగ్లో కూడా చాలా యూజ్ చేస్తాం మనం. లైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే ఎలా అంటే సి, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్
ఇలాంటి ప్రోగ్రామింగ్స్ అయితే మనం బేసిక్గా స్కిల్ అయితే నేర్చుకోవాలి. అందులో కూడా మనం ఎలాంటి టాపిక్స్ నేర్చుకోవాలంటే లూప్స్, అరేస్, ఫంక్షన్స్, ఊప్స్, డేటా స్ట్రక్చర్స్ కానీ కోడింగ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి మనం. ఈ లూప్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లూప్స్లో అయితే వైల్ లూప్ అని, డూ వైల్ లూప్ అని ఇలాంటి వాటిని కూడా నేర్చుకోండి. అరేస్ కూడా నేర్చుకోండి. ఫంక్షన్స్ కూడా క్లియర్ క్లాసెస్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఈ ఊప్స్లో కూడా మీరు అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ ఇలాంటివి అయితే, పాలిమార్ఫిజం ఇలాంటివి అయితే నేర్చుకోండి. ఈ డాటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్లో కూడా చాలా నేర్చుకోండి. లింక్ లిస్ట్ కానీ, అరేస్ కానీ ఇలాంటివి చాలా నేర్చుకోండి. నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. డైలీ నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. లైక్ హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ వంటి ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. అందులో 150 క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కూడా మీ స్కిల్ అనేది పెరుగుతుంది. మీ లాజికల్ థింకింగ్ అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సైకోమెట్రిక్ టెస్ట్. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏం లేదు, పర్సనాలిటీ అనాలిసిస్. నీ పర్సనల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తారు. నీ బిహేవియర్ ఎట్లుంది, టీమ్ స్కిల్స్ ఎట్లున్నాయి, టీంలో నువ్వు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని ఇది కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ టోటల్ డ్యూరేషన్ ఎగ్జామ్ ఎక్కడ వరకు ఉంటుందంటే 2 hours to 2.5 hours అయితే ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇందులోనే మనం అన్ని స్కిల్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఈ అన్ని టెస్టులు పెడతారు, అందులో మనం క్వాలిఫై అవ్వాలి. మనకి ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారంటే ఆన్లైన్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ మనం ఇంటికాడ ఉండి ఆన్లైన్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మీ ఇష్టం, మీరు ఎక్కడి నుంచి ఎలా అవైలబుల్గా ఉంటే అలా అయితే ఎగ్జామ్ రాయండి. ప్యాటర్న్ అనేది మోడరేట్గా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు, లేకపోతే చాలా కష్టం. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. 1 hour 2 hours అయితే స్పెండ్ చేయండి ఫర్ దీస్ ఎగ్జామ్కి అయితే, ఎందుకంటే ఇంగ్లీష్లో జాబ్ అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ టెస్ట్. ఈ టెస్ట్ అయిపోయాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తుందంటే మన స్కోర్ కార్డ్ అనేది ఇస్తారు. అది దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే అప్ టు 2 years వరకు అయితే ఉంటుంది మనకు. ఈ అప్లై ఎలా చేయాలంటే త్రూ అవుట్ ద ఎన్క్యూటీ అండ్ జాబ్ పోర్టల్ నుంచి అయితే మనం అప్లై చేయాలి. బేస్డ్ ఆన్ యువర్ ఎన్క్యూటీ స్కోర్. ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ రాసినాక నువ్వు స్కోర్ వస్తుంది కదా, ఆ స్కోర్ బేస్ చేసుకొని నేను షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు కంపెనీస్. నెక్స్ట్ ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది నీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే 4000+ మెంబర్స్ని అయితే వీళ్ళు అచీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ టాప్ కంపెనీస్ ఎలా అంటే టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టీవీఎస్, ఐసిఐసి. ఒక స్కోర్ కార్డ్తో 1000+ జాబ్ ఛాన్సెస్ అయితే ఓపెన్ అవుతాయి. నో నీడ్ టు రైట్ ఏ సపరేట్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ కంపెనీ. ఒక్కొక్క కంపెనీకి ఎగ్జామ్ రాయకుండా ఇది ఒక్క ఎగ్జామ్ రాస్తే మాత్రం 1000 కంపెనీస్కి అయితే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటుంది నీకు. డెఫినెట్లీగా వెళ్ళి ప్రాక్టీస్ చేసి రాయి, డెఫినెట్గా నీకు ఆపర్చునిటీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ టీసీఎస్ అండ్ ఎన్క్యూటీ. ఈ ఎన్క్యూటీ వల్ల మనకు, ఈ ఎగ్జామ్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే వై చూస్ దిస్ టెస్ట్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ టెస్ట్ని ఎందుకే మనం చూస్ చేసుకోవాలంటే యాక్సెప్ట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఆల్ ద డిగ్రీస్. స్టూడెంట్స్కి అయితే ఫ్రమ్ డిగ్రీ నుంచే వస్తాయి. లైక్ చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ నుంచే క్వాలిఫై అవుతారు. లైక్ ఎలా అంటే ఇంజనీరింగ్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ ఎక్సెట్రా. వీళ్ళైతేనే ఎక్కువ ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఏంటిదంటే వెరీ అఫోర్డబుల్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా ఇది కూడా అప్ టు 2 years వరకు అయితే ఉంటుంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నో కోడింగ్ రిక్వైర్మెంట్. నీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. కోడింగ్ రాకుండా కూడా నువ్వు ఈ ఎగ్జామ్ అయితే చేయొచ్చు, నీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్కిల్ ప్యాక్ అనేది ఫ్రీగా ఉంటుంది నీకు. ఒక జాబ్ని ఎలా క్రాక్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తారు నీకు అప్ టు నీకు జాబ్ వచ్చే వరకు. వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాక్స్ ఆఫ్ ఫ్రెషర్స్కు వీళ్ళు ఆపర్చునిటీస్ అయితే ఇస్తారు. ఫ్రెషర్స్కి ఎలా గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఒక జాబ్ క్రాక్ చేసేలాగా ఎలా ప్రిపేర్ కావాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత. ఈ ఒక్క ఎగ్జామ్ వల్ల మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటుంది. ఇది 2025లో ఫ్రెషర్స్కి గేమ్ చేంజింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రిపరేషన్ టిప్స్ అండ్ రిసోర్సెస్. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలంటే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లైక్ ఎలా అంటే పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ వీటి మీద అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లాజికల్ రీజనింగ్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్యాటర్న్స్, సిట్టింగ్, అరేంజ్మెంట్స్ వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే వర్బల్ ఎబిలిటీ కూడా మీకు చాలా ఉండాలి. ఏంటంటే గ్రామర్ రూల్స్ కానీ, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ వీటిని అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మీరు. నెక్స్ట్ ఐటీ ప్రోగ్రామ్ మీద చూజ్ చేసుకోండి. ఏదో ఒక 1 లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకోండి. లైక్ సి, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ వీటి మీదనే నీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ ప్రాక్టీస్ డిఎస్ఏ మీద బేసిక్ క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. ఎక్కడ అటెంప్ట్ చేయాలంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ వంటి ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసుకోండి. ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే డైలీ 2 to 3 hours అయితే ప్రాక్టీస్ చేయండి పర్ డే. అలా 2 or 3 weeks అయితే ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేస్తే మీరు డెఫినెట్గా క్రాక్ చేస్తారు. మోక్ అండ్ టైం బేస్డ్ ప్రాక్టీస్ చేసినప్పుడు రియల్ టైం కాన్ఫిడెన్స్ అనేది నీకు పెరుగుతుంది. డూస్ అండ్ డోంట్స్ రెజ్యూమ్ టిప్స్ అయితే నేను ఇస్తాను. డూస్ ఏం చేయాలంటే కీప్ ఏ క్లీన్ అండ్ 1 పేజీ రెజ్యూమ్ని అయితే క్రియేట్ చేసుకోండి. మల్టిపుల్ పేజెస్ అయితే చేసుకోకండి, 2 or 3 పేజెస్ ఇట్లా. ఓన్లీ 1 పేజ్ సింగిల్ పేజ్ అయితేనే చేసుకోండి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ యువర్ స్కిల్స్ ఇంక్లూడ్ చేయండి, సర్టిఫికేట్స్ ఇంక్లూడ్ చేయండి, ఏమైనా సర్టిఫికేట్ వస్తే. అండ్ ప్రాజెక్ట్స్ లింక్స్ కూడా యాడ్ చేయండి, లైక్ లింక్డ్ఇన్ కానీ గిట్హబ్ కానీ వీటి లింక్స్ కూడా యాడ్ చేయండి. మీ క్రియేటివిటీ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. యూజ్ ఏ ప్రొఫెషనల్ మెయిల్, ఒక ప్రొఫెషనల్ మెయిల్ కూడా మీరు యాడ్ చేయండి. డోంట్స్ ఎలాంటి యూజ్ చేయొద్దంటే డోంట్ వెయిట్ టిల్ ఫర్ ద లాస్ట్ డేట్ అనుకుంటా ఇలా కానీ, డోంట్ అప్లై వితౌట్ ద ప్రిపరేషన్ అనుకుంటా ఇలా కానీ, ఇలాంటివి అయితే చేయకండి. ఇగ్నోర్ ద ప్రాక్టీస్ టెస్ట్, ప్రాక్టీస్ చేసిన టెక్స్ట్ని కూడా ఇందులో పెట్టకండి. రెజ్యూమ్లోనైతే మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే రిక్రూటర్స్ ఫస్ట్ అదే చూస్తారు మిమ్మల్ని. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. అంటే లైవ్ ఎగ్జాంపుల్ అండ్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్. Thousands of students in 2023 and 24 secured jobs through the NQT. ఈ NQT బేస్ చేసుకొని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మనకు జాబ్ అయితే తెచ్చుకున్నారు 2023 అండ్ 24లో. టైర్ 3 కాలేజెస్ అయినా పర్వాలేదు, రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అయినా పర్వాలేదు, ఈ NQT టెస్ట్ అనేది మీ లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది. మీ ఎఫెక్ట్స్తో TCS కంపెనీలో జాబ్ రాలేదనుకుంటున్నారా? ట్రై చేయండి, మీరు కూడా నెక్స్ట్ సక్సెస్ స్టోరీ అవ్వచ్చు. నా నుంచి ఫైనల్ టిప్ ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకండి. TCS IAN NQT 2025 ఈజ్ ఓపెనింగ్ నౌ. అప్లై బిఫోర్ August 24th అయితే ఈవెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అయితే September 5th అయితే ఉంటుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. పేజెస్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో అని కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. స్ట్రాంగ్ స్టార్ట్ ఇవ్వడానికి TCS IAN NQT ఒక పర్ఫెక్ట్ స్టెప్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సేమ్ కంటెంట్తో.